హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సజ్జపిండితో బెల్లమట్టి ఏస్తున్నా అండి. దానికి కావాల్సింది సజ్జపిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు తీసేసుకొని ముందుగా మనము సజ్జపిండిలో 1.5 కప్పు సజ్జపిండి ఏసాం కదా! దాంట్లో కొంచెం ఒక చిటికెడు టేస్ట్ కోసం ఉప్పేసుకుందామండి. ఉప్పు మంచిగా కలిసేలా కలిపేసుకొని సజ్జపిండిలో మనం ముందుగా బెల్లం నేనైతే 1.5 కప్పుకు కప్పు బెల్లం తీసేసి కడిగి కాసేసి వడగట్టి పెట్టేసుకున్నా అండి. కరగబెట్టేసుకున్నా. ఎందుకంటే ఏమైనా నలకలట్లు ఉంటాయి కదా అని చెప్పేసి వేడి నీళ్ళు కొద్దిసేపు స్టవ్ మీద పెట్టుకుంటే మనకంటే పాకం రానక్కర్లేదు. ఊరికే బెల్లమంతా కరిగిపోయిన తర్వాత వడగట్టేసుకొని పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఈ విధంగా కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాం కదా! తర్వాత బెల్లం నీళ్ళు పోసేసుకుందాం. మొత్తం బెల్లం నీళ్ళు పోసేసుకొని కలుపుకుంటే కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. కొద్దిగా వేసుకొని మొత్తం దోసపిండిలాగా కలిపేసుకుందాం. చక్కగా దోసపిండి ఎలా కలిపి పెట్టుకుంటే అలా కలిపెట్టేసుకొని టైం ఉంటే మనకు 2 గంటలు, 3 గంటలు ఉన్నాయి. ఎంతసేపు నానితే అంత మంచిగా వస్తదండి. ఎంత తక్కువ నానితే అంత గట్టిగా ఉంటది అంతే, ఏం లేదు. కాకపోతే మరీ మెత్తగా అయితే దూదుల్లాగా పొంగదు. 2 గంటలు నానబెట్టినా గానీ కన్నా ఎక్కువ సేపు నానితే మాత్రము మంచి బందోసలాగా వస్తదండి. టేస్ట్ భలే బావుంటుంటది. చాలా బావుంటది. దూదుల్లాగా ఉంటది. పిండి మనకు ఎక్కువ సేపు నానిందనుకోండి, దోస కూడా ఎక్కువ సేపు కాలదు. తొందరగా కాలుతది. మంచిగా హోల్స్ లాగా అయిపోయి ఎంత 2 గరిటెలేసినా గానీ ఇంతలావు పొంగిపోయి మనకు హోల్స్ వచ్చేస్తది. భలే బావుంటుందండి. కాకపోతే మనకు నైట్ కలిపెట్టేసుకో. నైట్ కలిపినప్పుడు ఉప్పేయొద్దు. ఒక చిటికెనే గదా అనగానే ఎయకుండా ఉప్పేయకుండా బెల్లం వేసి కలిపెట్టేసుకొని పొద్దున్నే ఏసుకున్నామనుకో సూపర్ ఉంటాయి అసలు. నేనైతే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం పూట ఏద్దామని చెప్పేసి 3కి కలిపానండి. అయినా సరే కొంచెం లైట్‌గా పొంగింది. పర్వాలేదు కొద్దిగుంది. మళ్ళీ రేపు పొద్దున ఏసుకుందాంలే అని పక్కకు పెట్టేసాను. చూడాలి రేపు పొద్దున ఎలా వస్తదో. పైన మనము పచ్చి కొబ్బరి తురుముంటే ఏసుకుంటే బావుంటది. నా దగ్గర లేదని చెప్పేసి ఒట్టి కొబ్బరి తురుముంటే కొంచెం లైట్‌గా ఏసానండి. తినేటప్పుడు టేస్ట్ బావుంటుందండి. ఎందుకంటే మనం బెల్లము, ఇలాచి ఏసాం గదా! మనకు బొబ్బట్టు టేస్ట్ దొరుకుతదనమాట. చూడండి కూడా చూడండి అలానే ఉంది. మంచిగా పొంగింది. బావుంది. సెకండ్‌ది కూడా ఏసుకొని మనకు నెయ్యి కావాలి అనుకుంటే అట్టుపైన ఏసుకోవచ్చు. లేదంటే గిన మనము తినేటప్పుడైనా ఏసుకొని తినొచ్చు. మనకు చాలా బావుంటుందండి. అది కాకపోతే ఇది చల్లగా దానికంటే వేడిగా తింటే భలే బావుంటుంది. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి రాంగానే చక్కగా వేడిగా ఒక్కొక్కటేసిస్తే ఎంత ఇష్టం లేని పిల్లలైనా తినేస్తారండి. కాస్త అప్పుడప్పుడు ఇలాంటి పిండిలతో జొన్న పిండి అయినా ఇలా చేసుకోవచ్చండి. బావుంటుంది. పిల్లలకు ఇష్టంగా తింటారు. అంటే బియ్య పిండితోనే కాకుండా ఇలా జొన్న పిండి గానీ, గోధుమ పిండి గానీ వాటిల్లో కూడా ఇలా కలుపుకొని వేసుకుంటే చాలా బావుంటుంది. ఇది ఎంతమందికి ఇష్టమో లేదో నాకు తెలీదు గానీ ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ భలే బావుందబ్బా! ఎర్రగా కాలింది మంచిగా. ఇప్పుడు నెయ్యేసుకొని వేడిగా తినిపెట్టేద్దాము. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు